అందరికీ నమస్కారం. ఈరోజు దేశంలో ఏ వస్తువు తయారు చేసినా ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తికి దాని ధర ఎంతకు తయారవుతుంది, ఎంతకు అమ్మాలి అనే నిర్ణయించే హక్కు ఆ కంపెనీ ఓనర్కి కానీ ఆ ప్రొడక్ట్ తయారు చేసే సంస్థకు కానీ ఉంది. కానీ రైతుకు మాత్రం రైతు పండించే పంటల మీద తాను పండించిన పంటకు తాను ధర నిర్ణయించే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరల మీద ఆధారపడి రైతులు పంటలు పండిస్తారు. అవి కూడా దళారులు, మధ్యవర్తులు వాటిని ఒడ్డు అయితే తడిసిపోయినాయని, లేదంటే మొక్కొచ్చిందని, అదేవిధంగా ఇతర పంటలు అయితే రకరకాల డిసీజ్ వచ్చినాయనో లేకపోతే రంగు మారిందనో ఏదో పేరు చెప్పి వాళ్ళు ఇష్టమైన రేట్లు కొంటున్నారు. అదేవిధంగా వరితో పాటు మిర్చి, పత్తి ఈ పంటలు అన్ని రైతు పండించే ప్రతి పంట మీద కూడా మార్కెట్కి వెళ్ళేటప్పటికి రకరకాల కామెంట్స్ ఉన్నాయి. రైతు అనుకున్న ధర రైతుకి ఏ రోజు కూడా రాని పరిస్థితి రైతుది. ఈ దేశంలో అందరికన్నా తాను పండించిన పంట మీద తనకే హక్కు లేకుండా పోయింది రైతుకి. అలాంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నారు చాలామంది రైతులు. రైతు వ్యవసాయం చేయకపోతే మనకు తింటానికి తిండి కూడా ఉండదు. అలాంటి పరిస్థితి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా నెలకొని ఉంది. అయితే ప్రస్తుతం అనూహ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పొద్దున్నే 4 గంటలకు లేచి ఎక్కడికి పోతున్నావా అంటే యూరియా కోసం పోతున్నా అన్నాడు. అక్కడికి వెళ్ళిపోయి షాప్ ముందు చెప్పులు పెట్టుకుని ఆ పక్కన ఛాయ్ దుకాణానికి పోయి ఛాయ్ తాగి ఈ షాప్ ఓనర్ వచ్చి ఎప్పుడు తెరుస్తాడా, ఎప్పుడు ఎరువులు ఇస్తాడా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. షాపుల ముందు చెప్పులు వరుసగా మనుషుల బదులు చెప్పులు పెట్టి వాళ్ళు టీ కాఫీ తాగుతాకో లేదా వాళ్ళ ఇతర పనులు చూసుకుంటాకో తిరిగే పరిస్థితి నడుస్తుంది. ఇవాళ ఎకరానికి ఎంత ఇస్తున్నారా అంటే ఒక బస్తా ఇస్తున్నారు. అది కూడా షాప్ ఓనర్ దయ ఉంటే ఇస్తున్నారు, లేకపోతే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ 2 రాష్ట్రాలు కూడా యూరియా కొరత విపరీతంగా ఉంది. మరి కేంద్ర మంత్రులు ఏమయ్యారు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది రైతుకు అర్థం కావట్లా. రైతు పంట వేసుకున్న ఈ 4-5 నెలల్లో వరి నాటిన తర్వాత ఇమీడియట్లీ వేయాల్సిందే యూరియా, డిఏపి కలిపి వేసుకుంటారు. ఆ పరిస్థితి లేకుండా ఎరువుల కొరత వస్తే రైతు ఎలా పండించాలి పంటలు? రైతు పరిస్థితి ఏంటి? వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలి, పంటలు వ్యవసాయం చేయాలి, పంటలు పండించాలి. అన్నిటికీ తుఫాన్లు వస్తే తుఫాన్లకి, వర్షాలకి, వరద వస్తే భయం, తుఫాన్ వస్తే భయం, అన్ని ఎండ వస్తే భయం, వాన వస్తే భయం, అన్నిటి ఆటుపోట్లు తట్టుకుని రైతు పంట పండిస్తున్నాడు. ఈ పరిస్థితిలో రైతుకి ఇవ్వాల్సిన యూరియా కూడా ఇవ్వలేకపోతుంది. అదేమంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2400 రూపాయలు పడుతుంది ఒక్కొక్క బస్తా, మేము చైనా నుంచి, ఉక్రెయిన్ నుంచి దిగుమతి చేస్తున్నాము అని చెప్తా ఉన్నారు. రైతుకి ఇచ్చేది 240 రూపాయల నుంచి 220 రూపాయలకు రైతుకి ఇస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్క బస్తా మీద సుమారు 2200 రూపాయల నుంచి 2400 వరకు సబ్సిడీ ఇస్తుంది అని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖల మీద లేఖలు రాసాం, ఢిల్లీ వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వచ్చామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తారు. అయితే రైతులకి సకాలంలో వేయాల్సిన పంట రోగికి కనుక జబ్బు వచ్చినప్పుడు మందు అయిపోతే రోగి ఎలా కోలుకోలేడో, రోగి కన్నా ఒక రోజు లేటు చేయొచ్చు. కానీ పంటకి సకాలంలో వేయాల్సిన యూరియా సకాలంలో వేయకపోతే పంట పండదు, పంట చెట్టు పెరగదు. అలాంటి పరిస్థితి వ్యవసాయదారులకు ఉంది. ఇవాళ ఎక్కడ చూసినా చెప్పుల బారులు కనపడతాయి ఎరువుల షాప్ ముందు. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా యూరియా కోసం కొట్లాటలు జరుగుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రైతాంగం మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చెప్తాయి, విత్తనాలు మాది, ఎరువులు కేంద్రానికి సంబంధించింది, మమ్మల్ని ఏం చేయమంటారని రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక మంత్రి అంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. రైతుల పరిస్థితి చూస్తే ముందు నుయ్యా వెనక గొయ్య ఉంది. ఈ యూరియా కొరత ఎప్పుడు తీరుతుంది, ఎప్పుడు సకాలంలో? ఎందుకంటే మొక్క నాటినాక దాని టైమ్లీ యూరియా వేయాలి. అది అదును దాటితే పొదును పోతుంది. కాబట్టి రైతులు ఇన్ని రకాల ఇబ్బందులు పడి వ్యవసాయం చేస్తారంటే మనకు తెలియట్లా. ఆ రైతుకి ఎరువులు అందించలేకపోతున్నారు,
ధాన్యం పండించిన పంటలను కొనుగోలు రేట్లు లేకపోతున్నారు. అన్ని ఇబ్బందులు పడి కూడా రైతాంగం వ్యవసాయం చేస్తుంది. కారణం వంశాంగంగా వచ్చిన వృత్తి. రైతుకి ఏ రైతైనా వంశాంపరంగా వచ్చే వృత్తి వ్యవసాయం చేయటం. అక్కడి నుంచి వ్యవసాయంలో నుంచే పుట్టాం. అందరూ వ్యాపారస్తులయ్యారు, చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, యాక్టర్లు, ఏదైనా ముందు వ్యవసాయదారి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. కాబట్టి మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యవసాయదారుల బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి. ఈ యూరియా కష్టాలు ఏంటో వీటిని తప్పించలేకపోతాని ఈ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు రైతుకు సకాలంలో ఇవ్వాల్సిన యూరియా ఇవ్వలేకపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఆలోచన ఏంటంటే సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి యూరియాని వాడకుండా నానో యూరియాని లిక్విడ్ వచ్చింది, దాన్ని ప్రమోట్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. అది అసలు ఆ విషయం చెప్పకుండా ఈ యూరియా షార్ట్ ఫాల్ చేస్తూ ఉన్నారు కేంద్రంలోని పెద్దలు. అయితే నానో యూరియా వాడటం రైతులు మోటివేట్ చేయాలి. దానివల్ల లాభం ఏంటి, దానివల్ల ఎప్పుడు వేయాలి, ఎప్పుడు స్ప్రే చేయాలి, ఎప్పుడు ఏ దశలో నానో యూరియా వాడితే యూరియాలాగా పనిచేస్తుంది అనేది రైతులకు అవగాహన సదస్సులు పెట్టాలి, రైతులకు అవగాహన కల్పించాలి. అలా చేయకుండా యూరియాని ఇవ్వకుండా ఆపేస్తే ఈ రైతులే డైవర్ట్ అవుతారని ఉద్దేశం కుట్రదాగా ఉంది ఇందులో. ఎందుకంటే సబ్సిడీని తగ్గించాలనేది కేంద్రం యొక్క ఆలోచన. రైతుకి ఇచ్చే యూరియా సబ్సిడీని తగ్గించాలని ఆలోచన. దానికి సబ్స్టిట్యూట్గా నానో యూరియాని తీసుకొచ్చి ఆ నానో యూరియాని వాడకంలోకి తీసుకురావాలంటే యూరియా సప్లై చేయకపోతే సచ్చినట్టు అది వాడతారనేది వీళ్ళ భావన. అంతేగాని రైతులకు అవగాహన కల్పించి నానో యూరియా వాడండి, లేకపోతే యూరియాకు బదులుగా పచ్చిరొట్ట కట్టుకుని దాని ద్వారా దమ్ము చేసుకుని వరి నాటు వేసుకోండి, అప్పుడు పచ్చిరొట్ట ఎరువులు వాడటం వల్ల కూడా మంచి దిగుబడులు వస్తాయని రైతులను ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది పోయి ఈ యూరియాని షార్ట్ ఫాల్ చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏదో రోజు చెంప పెట్టవుతుందనేది చెప్పక తప్పదు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.